ఎంతమందికి యేసు ప్రభు తెలుసు? చేతులు ఎత్తారా? నాకు యేసు ప్రభు తెలుసు అని. ఓకే, చాలా మంది చేతులు ఎత్తలేని వాళ్ళు ఉన్నారు, తెలియని వారు కూడా ఉండొచ్చు. మంచిది. అలాగే ఈ వాక్యం అనే శబ్ద తరంగాలు ఈ మైక్ ద్వారా చాలా వరకు వెళ్తూ ఉండొచ్చు. గనుక మీ గుమ్మాల దగ్గర కూర్చొని ఈ శబ్ద తరంగాలు మీ ఇంటికి తాకుతూ ఉంటుండగా ఇంటి దగ్గరే కూర్చోనో లేకపోతే ఎక్కడో బయట కూర్చోనో వాక్యం వింటున్నటువంటి మీరు శ్రద్ధగా రెండు మాటలు శ్రద్ధగా మీరు ఆలకిస్తే తప్పక ఈ మాటలు మీ జీవితంలో ఎంతో మేలు చేస్తాయి, ఆశీర్వాదం కలుగు చేస్తాయని నమ్మండి. ఇవాళ నేను త్వరగా యేసు ప్రభు ఎవరో చెప్తాను, ఆయన మన కొరకు సిద్ధపరిచిన దీవెనలు ఏంటో చెప్తాను, నేను ముగిస్తాను. నేను ప్రస్తుతం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాను. ప్రకటన గ్రంథం నేను ఇక్కడి నుంచి వెళ్ళకముందు మొదలు పెట్టాను, ఆగస్ట్ నెలలో. కనుక నేను వెళ్ళిన తర్వాత అమెరికాలో ఉంటూ కూడా ప్రతిరోజు ఫేస్బుక్లో కూడా మీరు నన్ను చూడొచ్చు. నా పేరు రాజేంద్ర కుమార్, అయితే నా ఇంటి పేరు ఎల్లమెల్లి. సో ఎల్లమెల్లి రాజేంద్ర కుమార్ అని మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే యాక్సెప్ట్ చేస్తా. తద్వారా మీరు ఫేస్బుక్లో ప్రతిరోజు చూడొచ్చు. యూట్యూబ్లో శాక్ బైబిల్ టీవీ అని, SAC బైబిల్ టీవీ అని ప్రత్యేకమైన ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ప్రతిరోజు వాక్యాలు వినడానికి అవకాశం ఉంది. రైట్, కనుక మీరు చక్కగా వినడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తారు. సో ప్రకటన గ్రంథంలో ఇప్పటికి 4 నెలల నుంచి నేను చెబుతున్నా, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్. ఇంకా నేను 11వ అధ్యాయంలోనే ఉన్నా. అంటే ఎంత లోతుగా మేము వాక్యాన్ని స్టడీ చేస్తున్నామో అర్థం చేసుకోవాలి. గబగబా ప్రకటన గ్రంథం చదివేయడంలా, ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. కనుక ప్రస్తుతం నాకు ఇంటర్వెల్ అయ్యింది మాట. ఇంటర్వెల్ అంటే ఏంటి? సగం అయింది. ప్రకటన గ్రంథంలో 22కి సగం ఎంత? 11. సో 11 అధ్యాయాలు పూర్తయిపోయినాయి. సో అందుకే 1 రోజు 2 రోజులు విరామం ఇచ్చాం. ఇక మొదలు పెట్టేస్తాం రేపటి నుంచి మరలా ఇప్పుడు 12వ అధ్యాయం నుంచి మరలా వర్తమానాలు వింటారు. సో మీరు కూడా వినాలంటే తప్పక ఈ వర్తమానాల్ని ప్రేమించి అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం అంత అర్థం అవ్వాలంటే ఒక్క వచనం మీరు అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథం అంతా అర్థమైపోతుంది. ఇది చాలా మందికి అర్థం కాక చాలా మంది పాస్టర్ గారులు కూడా, సేవకులు కూడా దీని జోలికి వెళ్ళరు, చెప్పరు. కొంతమంది తప్పు ప్రచారం ఏంటంటే ఈ వాక్యాలు కానీ చెప్తే మనకి కష్టాలు వచ్చేస్తాయి, బాధలు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. అది తప్పు. ఇంకా ఈ ప్రకటన గ్రంథం మీరు చదివితే, ప్రకటన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా వింటే, ఇప్పుడు వింటున్నారు ప్రకటన గ్రంథాన్ని, దీంట్లో ఉన్న విషయాల్ని మీరు గ్రహించి గైకొంటే మీరు శాపాలు కాదు, నష్టాలు కాదు, కష్టాలు కాదు, ఆశీర్వదించబడతారు. నమ్మినోళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకా గట్టిగా కొట్టండి. మీ చేతులకు నొప్పి పోతారు, గట్టిగా కొడతారు. దేవుడికి చప్పట్లు కొట్టారు. వండర్ఫుల్, చాలా సంతోషం. మాకు బైబిల్ కాలేజ్ కూడా ఉంది. మేము బైబిల్ కాలేజీలో కూడా ఈ ప్రకటన గ్రంథాన్ని వారికి నేర్పిస్తున్నాం పాస్టర్ గారులు. ఇప్పటికి దగ్గర 950 మంది సేవకుల్ని తర్పీదిచ్చాం. ఈ సంవత్సరం ఇంకొక 35-40 మంది సేవకులు పట్టభద్రులు అవ్వబోతున్నారు. కనుక దగ్గర 1000 మందికి మేము ఇప్పుడు వరకు NCTS అని, నార్త్ కెరోలినా థియాలజికల్ సెమినరీ అని, అమెరికాలో ఉన్నటువంటి బైబిల్ కాలేజ్ శాటిలైట్ క్యాంపస్ని భారతదేశానికి తీసుకొచ్చి అందులో తర్పీదును అనుగ్రహిస్తాం. ఇప్పటి వరకు దగ్గర 950 మంది సేవకులు. ఈ సంవత్సరం అనగా రేపు జనవరి నెల 15వ తారీఖున గ్రాడ్యుయేషన్ పొందబోతున్న ఇంకొక 35-40 మంది సేవకులు పట్టభద్రులు పొందబోతున్నారు ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ అని. అనగా వీరు దగ్గర తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన దగ్గర రాష్ట్రమైన తమిళనాడులో, అలాగే బెంగళూరు, అటుపక్క ఉన్నటువంటి కర్ణాటక అనే రాష్ట్రంలో దైవ సేవకులు తర్పీదు పొంది అద్భుతమైన సేవా పరిచర్యలు జరిగిస్తున్నారు.
కొంతమంది వేరే వేరే ఊర్లు కూడా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎక్కువగా ఉన్నది మనకి ఈ 4 ప్రాంతాల్లో దైవ సేవకులు తర్పీదైన వాళ్ళు వెళ్ళి చక్కగా దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నది బోధిస్తున్నారు. ప్రకటన గ్రంథం అంతా మీకు అర్థం అవ్వాలంటే ఓపెన్ చేయండి మీ బైబిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం